నమస్కారం. ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. జగత్ ప్రసిద్ధ ధ్యానమూర్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సృష్టికర్త, 180కి పైగా దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థల్ని స్థాపించి ఒత్తిడి లేని, హింసలేని సమాజం దిశగా అవిరళ కృషి చేస్తున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. శివరాత్రి అనగానే వివిధ శైవ క్షేత్రాల్లో జరిగే ఉత్సవాలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో నడిరేయిలో రుద్రపూజ, ధ్యానం చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. మరి శివరాత్రి మహోత్సవాలకు సమాయత్తమవుతున్న వేళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో మాట్లాడదాం. అసలు శివుడంటే ఎవరు, శివతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు అనుగురుతాయి, ఇలాంటి అనేక సందేహాలను గురూజీని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురుదేవ్, శివరాత్రి యొక్క అంతరార్థం ఏంటి? శివరాత్రి రోజున ఉపవాసం, అభిషేకం, అలాగే శివుని ఉపాసన చేస్తూ ఉంటారు ఎందుకు? ఉపవాసం చేసేది మన చిత్తశుద్ధి దానికి అవసరం. శివుడికి తృప్తి దానికి ఉపవాసం చేయకూడదు. మన ఆత్మశుద్ధి, శరీరశుద్ధి, ప్రాణశుద్ధి, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి ఇదన్నీ చేసుకోవడానికి ఉపవాసము, ప్రార్థనలు, మంత్రజాపము ఇదన్నీ చేస్తాము. శివుడంటే ఎవరు? ఆయన ఒక యోగ, లేకపోతే లింగమా, లయకారకుడా? అన్ని శివమయము మనం చెప్తాం కదా. శివుడు అంటే ఓ శివతత్వం, అంటే 36 తత్వము చెప్పారు. ఫస్ట్ తత్వం పృథ్వీ తత్వము, జలతత్వం, అగ్నితత్వం, అట్లే వెళ్ళి 36th తత్వం ఏముంది, అదే శివతత్వం. శివుడు అని చైతన్యుడు, ప్రకాశ స్వరూపుడు. అతడు ఒక వ్యక్తి కాదు. కొంతమంది చెప్తాడు ఒక 15,000 years బ్యాక్ ఒక మనుషుడు ఉంట్రి, వాళ్ళ పేరు శివుడు అని. ఇదన్నీ భ్రమ. శివుడు అంటే శివతత్వము. అన్నీ ఏ తత్వముని ఇదన్నీ ప్రపంచము అయిందో ఆ తత్వమే శివతత్వము. శివతత్వం నుంచి అన్నీ పుట్టింది, దాంట్లో అన్నీ ఉంది, దాంట్లో లయం అవుతుంది. ఆ సార్వభౌమిక, సార్వకాలిక, సర్వజ్ఞ తత్వం ఏముందో అదే శివతత్వం. అది మా స్వరూపము అదే, అందరి స్వరూపము అదే ఉంటుంది. మన స్వరూపంలో ఉన్నారు అని అంటే చైతన్య రూపుడు, సత్యం, శివం, సుందరం, చైతన్య రూపం. మన ఐడెంటిటీ ఏముంటుంది, మన గుర్తు, మన శరీరం పెట్టుకుని గుర్తు పెట్టుకుంటామా? మన మనసుకి ఏమైనా ఉందా, రూపం ఉందా? లేదు. మన చైతన్యంలో రూపం లేదు. దానికి శివుడు నీల ఆకాశం, మన మంత్రంలో ఉంది కదా, గగన సదృశం. గగన సదృశం ఆకాశం ఎట్లా ఉందో అట్లా మీరున్నారు. మీ స్వరూపము ఆకాశ స్వరూపం, చిదాకాశ రూపం అని చెప్తాము. చైతన్య ఆకాశం అది. ఆ తత్వంలో ఉండే ఆ సకల గుణము అక్కడ ఉంది. దానికే ధ్యాన మూలం. ధ్యానమే ఒక మార్గము, భక్తి ఒక మార్గము, సేవ ఒక మార్గము, మళ్ళీ జ్ఞానము, ఇదన్నీ కలుస్తుంది. మీరు చెప్పినట్టుగానే ధ్యానం చేయడం ద్వారా ఆ శివతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అవును, అది ఒకటే మార్గం. యోగినాం హృదయే అంటే యోగిలు హృదయలు ధ్యానం చేసేటప్పుడు మీరు కనిపిస్తారు. జ్ఞానగమ్యం, ధ్యానగమ్యం, యోగగమ్యం. ఆ గమ్యం అంటే కనుక్కోవచ్చు. ఇప్పుడు గాలి అన్ని జగాలో ఉంటుంది. మేము ఫ్యాన్ దగ్గర కూర్చుంటే అప్పుడు మనకు అనుభవంలో వస్తుంది కదా, చల్లగా అనిపిస్తుంది, మన అనుభవం వస్తుంది. అట్లే శివతత్వం అన్ని జగాలో ఉండే అప్పుడు కూడా కొంచెం జగాలు, పవిత్రమైన జగాలు, ఆలయంలో ఎక్కడ మంత్ర శక్తి ఉందో అక్కడ కూర్చుంటే అప్పుడు మన లోపల ఆ అనుభవము మనకు వస్తుంది. అనుభవం ఏమంటే
అన్నీ శివమయము అని. అసలు ధ్యానం అంటే ఏంటి? అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటమా, లేకపోతే ధ్యానం నిర్విషయం మనం అని చెప్పాలి. నకించిదపి చింతయే, భగవంతుడు కృష్ణుడు గీతలు చెప్పారు కదా, మీరు కూర్చొని అన్ని సంకల్పం వదిలేసి కూర్చోప్పుడు ఏమీ చేయొద్దు, ఊరికే ఉండాలి. ఊరికే ఉండేప్పుడు మన లోపల ప్రకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, 1000 సంవత్సరం ముందు జ్యోతిర్లింగం ఉంది కదా మన సౌరాష్ట్రలో, అందరికీ తెలుసు. సోమనాథ్ మందిర్ వాళ్ళు గజనీ వచ్చి ఏదైనా పాడేశారు. అప్పుడు ఆ లింగ పీసెస్ ఏమో ఉంది, దాన్ని తీసుకొని వచ్చారు కొంచెం అగ్నిహోత్రి పరివారం బ్రాహ్మణులు. వాళ్ళు దక్షిణ భారతం ఇక్కడ తంజావూరు డిస్ట్రిక్ట్లో వచ్చి అక్కడ దాన్ని పెట్టుకుంటారు. 1924లో వాళ్ళు వెళ్ళి శంకరాచార్య పరమాచార్య సీనియర్ శంకరాచార్య స్వామీజీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు, ఇది సోమనాథ లింగం మన దగ్గర ఉంది, మన పరంపరాయించి వచ్చింది, మేమేం చేయాలి అని అడిగారన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తే, 100 సంవత్సరంలో మీరు బయట తీసుకుని రావద్దు, మీరే పెట్టుకోండి, ఎవరికూ చెప్పకూడదు అని చెప్పారంట అన్నమాట. ఇప్పుడు 2024లో 100 సంవత్సరం అయింది. అప్పుడు వాళ్ళకు చెప్పారంటమాట. ఇక్కడ బెంగళూరులో ఒక పెద్ద యోగి గారు ఉన్నారు, శంకరుడు పేరు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఇది ఇవ్వండి అని చెప్పారంటమాట. గురూజీ ఇక్కడ ఉన్నాడు, మహాత్ముడు ఇక్కడ ఉన్నాడు అంటే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని పోయి ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పారంటమాట. వీళ్ళు ఇప్పుడు జనవరిలో వీళ్ళు తీసుకొని వచ్చారు మనతో. ఇది అద్భుతం ఏమంటే దీంట్లో ఆకర్షక శక్తి ఉంది. దేశం ఎట్లా మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అట్లా మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఇది మా చాలా జియోలజిస్ట్కు చూపించాము. వాళ్ళు ఏం చెప్తారంటే, వీ హ్యావ్ నెవర్ సీన్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ ద అర్త్, దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ ప్లానెట్ అట్ ఆల్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ సెంటర్లో ఉంది. యూజువలీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది, ఇక్కడ అట్లా లేదు. దీంట్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ సెంటర్లో ఉంది. ఇక్కడ చూడండి, సెంటర్లోంచే మూవ్ అవుతుంది. గురూజీ, 1000 ఏళ్ళు గడిచినా ఇంతటి మహత్యము ఏ విధంగా సాధ్యమైందంటారు? ఆయన చదవాలని పరమాత్ముడి కృప. ఇప్పుడు రామనాథ్ నుంచి సోమనాథ్ అని ఒక యాత్ర చేస్తాము. రామేశ్వరంలో అన్ని 12 జ్యోతిర్లింగంలో వెళ్ళి అక్కడ సత్సంగం చేసి దాని తర్వాత సౌరాష్ట్రలో తీసుకొని పోయి అక్కడ ప్రతిష్ట చేస్తామని కొన్నాము. పునఃప్రతిష్ఠ అక్కడ చేస్తామని అనుకున్నాను. ఇది కూడా ఒక పెద్ద అద్భుతమైన ఆశ్చర్యమే. జ్యోతిర్మయుడు శివుడు అంటే శక్తి, ఎనర్జీ అండి, అది జ్యోతి స్వరూపం. అది ఇది ఒక మన జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, 12 జ్యోతిర్లింగం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక శ్రీశైలే మల్లికార్జునం, కాళహస్తిలో వాయులింగం ఉంది. అదే ముఖ్యం ఏమంటే భక్తి. మీరు ఛానల్ పేరు అదే మీరు పెట్టారు, భక్తిలో కూర్చోవాలి. ధ్యానం చేస్తే కూడా అప్పుడు కూడా భక్తి లేకపోతే ధ్యానం ఏమో ప్రయోజనం ఆడట్లేదు. దానికి భక్తిపూర్వక ధ్యానం. ఆ భక్తి రావాలంటే ఇది వచ్చింది అంటే సేవ కూడా వస్తుంది దాంతో. ధ్యానము, జ్ఞానము, భక్తి, సేవ ఇవన్నీ ఉంటే జీవనం సంపూర్ణం అవుతుంది.
గురించి చిన్న ర్యాపిడ్ ఫైర్. స్పిరిచువాలిటీ. Spirituality is the food for soul. బాడీ. Body is the vehicle for the divine to act. గాడ్. That which you cannot escape from, which is all permeating. ఫేట్. Fate is what you make it and what you have to experience. సక్సెస్. It comes behind you once you are centered. నేచర్. Nature need to be honored for sustenance. వార్. War is the worst act of reason. ఆర్ట్ ఆఫ్ లివింగ్. Art of living ante that which makes your life as a celebration, which brings bliss in oneself and spreads happiness in society. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, మీకు ధన్యవాదాలు. వీక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. అందరూ శివ పూజ చేయండి, శివ భక్తి చేయండి, కూర్చొని ధ్యానం చేయండి, పంచాక్షరి జపం కూడా చేయండి. అందరికీ మంచిదవుతుంది. ఓం నమః శివాయ. శివుడంటేనే అర్ధనారీశ్వరుడు. స్త్రీకి తన శరీరంలోనే భాగాన్నిచ్చాడు పార్వతీదేవికి. మరి సమాజంలో స్త్రీ పట్ల ఎటువంటి వివక్ష ఉంది, అలాగే స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని అనేక విశేషాలను మనకు శ్రీ రవిశంకర్ గురూజీ ద్వారా తెలుసుకున్నాం కదా. ఇది వనిత టీవీ ప్రత్యేకం. నమస్కారం.